ఫంక్షన్కి వెళ్ళడానికి చీర ఐరన్ చేయమని చేసావా? అత్తయ్య, ఫంక్షన్కి వెళ్ళాలంటున్నారు కదా, అందుకే మీ చీర నేనే ఐరన్ చేసి తీసుకొచ్చాను. ఇది కట్టుకోండి అత్తయ్య, సూపర్గా ఉంటుంది. ఆ రోజు కూడా కట్టుకున్నారు కదా, ఈ సారీ సూపర్గా ఉంది అత్తయ్య, తీసుకోండి. తీసుకోండి అత్తయ్య. వర్షిణి, ఫోన్ అక్కడ ఉందేమో చూడు. ఫోన్ అక్కడ ఉంటే తీసుకురామ్మా. అత్తయ్య, ఎదుకోండి మీ ఫోన్. మీరు అక్కడే మర్చిపోయి పెట్టేశారు అత్తయ్య. మణమ్మా, ఏంటి వంట? ఇవాళ నాకు చాలా ఆకలిగా ఉంది. త్వరగా త్వరగా. అన్నీ మీకు నచ్చిన వంటలే. మీ కోడలు బంగారినే మీకోసం నచ్చిన వంటలన్నీ చేసింది. అమ్మా, ఎందుకు లేచారమ్మా? తినండి. ఆకలి చచ్చిపోయింది. ఏంటి మనమ్మా? వదిలే బంగారి, ఒక్కరోజులోనే మన సైడ్ రారు కదా, ఓపిగ్గా ఉండి చూద్దాం. మనమ్మా, ఏంటి బంగారి, నీ మొహం ఇలా వాడిపోయింది? అత్తయ్య ఒకవైపు మొహం తిప్పుకుంటున్నారంటే జాన్సమ్మ కూడా ముందులాగా లేరు మనమ్మా. ఏమైంది? ఏంటో తెలీదు, డల్గానే ఉన్నారు. మా అమ్మని జాబ్లో జాయిన్ చేసుకోవడం ఆవిడికి 1% కూడా ఇష్టం లేదు. ఇదంతా ఊహించిందే కదా బంగారి. అమ్మ కానీ ఏదైనా తప్పు చేసి దొరికిందంటే మాత్రం అయిపోయింది, కథ మొత్తం క్లోజ్ అయిపోతుంది. అలాంటిదేమీ జరగదు బంగారి. ఎలాగైనా జాన్సమ్మని కూల్ చేయాలి మనమ్మా. ఆవిడ మైండ్లో మా అమ్మని జాబ్లో పెట్టుకున్నాము అన్న విషయమే మర్చిపోయేట్టు చేయాలి. నువ్వు ఆలోచించు బంగారి, ఏదో ఒక ఐడియా వస్తుంది. ఒక విషయం బంగారి, ఝాన్సీ అమ్మ లైఫ్లో ఎవరినైనా దూరం పెట్టగలరు, కానీ నిన్ను మాత్రం దూరంగా పెట్టలేరు. అంతలా నీ మీద ప్రేమ పెంచుకున్నారు. నువ్వు దీనికి అంతా భయపడకు, ఒక చెవితో విని వదిలేయి. మనమ్మా, అన్నీ పచ్చరాయి కమ్మలున్నాయి. అన్నీ మన ఝాన్సీ అమ్మవే. ఓ అలాగా. పచ్చరాయి కమ్మలంటే జాన్సమ్మకి అంత ఇష్టమా ఏంటి? ఇన్ని పచ్చరాయి కమ్మలున్నాయి, కానీ నేను జాన్సమ్మ ఒక్కసారి కూడా ఈ పచ్చరాయి కమ్మలు పెట్టుకుంది చూడనేలేదు. వేసుకుంటేనే కదా బంగారి నువ్వు చూడటానికి. మరెందుకు ఇన్ని కొని పెట్టుకున్నారు? మీ తాతగారున్నారు కదా, ఆయన మన ఝాన్సీ అమ్మ పుట్టినరోజుకి ఒక పచ్చరాయి కమ్మలు కొనిచ్చారు. ఎన్నేళ్లకి ముందు మనమ్మా? వాళ్ళకి పెళ్ళైన కొత్తలోనే. అప్పుడు వాళ్ళకి అంత డబ్బులెక్కడివి, చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు. చాలా కష్టపడి రాత్రి పగళ్ళు పనిచేసి మూటలు మోసి చాలా కష్టపడిన తరువాతే
ఝాన్సీ అమ్మకి ఆ కమ్మలు కొనివ్వగలిగారు. ఆ తర్వాత ఏదో కష్టం వచ్చి ఆ కమ్మలు తాకట్టు పెట్టారు. ఓహో, కష్టపడే వాళ్ళకి ఉన్న పెద్ద నమ్మకమే బంగారం కదా బంగారి. అది ఝాన్సీ అమ్మ మనసులో చాలా సెంటిమెంట్గా ఉండిపోయింది. ఆ తరువాత డబ్బులు ఏవో జమయ్యాక ఆ కమ్మలు విడిపించుకుందామంటే ఆ కొట్టతను కమ్మలు పోయాయి అని చెప్పేశారు బంగారి. అతను ఎవరికో అమ్మేశారనుకుంటా. అయ్యయ్యో. కానీ మన ఝాన్సీ అమ్మ ₹1,00,00,000 ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు. కానీ ఆ కమ్మలు అమ్మకి దొరకనే లేదు. ఆ తరువాత అమ్మ చాలా పట్టుదలతో వెతికారు. చివరి వరకు ఆ కమ్మలు దొరకనే లేదు. ఝాన్సీ అమ్మ దగ్గర మీ తాతగారి జ్ఞాపకంగా ఉండింది ఆ కమ్మలు మాత్రమే. అందుకనే అమ్మ ఏ కొట్టుకు వెళ్ళినా ఈ పచ్చరాయి కమ్మలు మాత్రమే కొంటుండేది. కానీ అమ్మకు అది వేసుకోవడానికి మనసే రాదు. అమ్మ నిజంగా పాపం బంగారి. ఆవిడ జీవితంలో ఏదీ సరిగ్గా కుదరలేదు. మీ తాత కొద్ది రోజులే ఉన్నారు. పిల్లల్ని పెంచడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు జరుగుతోందంతా నీకు తెలుసు కదా. ఎక్కడున్నారు? సార్ హ్మ్? నమస్తే. ఆ, ఏమైంది సార్? ఏంటంటే ఏంటి? అదే సార్, సడన్ గా ఫ్యాక్టరీకి మీరు. ఏ ఫ్యాక్టరీకి నేను ఎప్పుడైనా వస్తాను, ఏం రాకూడదా? అలా కాదు సార్, వారానికి ఒకసారి కదా వస్తారు. మిగిలిన రోజులు ఆఫీస్లోనే ఉంటారు. ఇప్పుడు మాటి మాటికి. ఎందుకు నన్ను నిన్ను అడుగుతున్నారు? ఏదైనా తప్పు చేస్తున్నారా ఏంటి మీరు? అలాంటిదేం లేదు సార్, మరి ఊరికే అడిగాను సార్. సరే, వెళ్ళి పని చూసుకుని పోండి. సార్, టీ ఏదైనా తీసుకుంటారా? నాకు ఏమి వద్దు, కానీ మీరు వెళ్ళి పని చూసుకోండి అమ్మా. జయ అత్త ఇక్కడే పనిచేస్తుందని బంగారి చెప్పింది. ఎక్కడున్నారు? ఎవరై ఉంటారబ్బా? సార్, వినోద్, ఇక్కడ కొత్తగా ఎవరైనా పనిలో జాయిన్ అయ్యారా? అవును సార్, చేరారు. మీరు ఎవరిని అడుగుతున్నారు? ఆవిడ అదే రవి బాబు, మీరు వెళ్ళండి, నేను తర్వాత మాట్లాడతాను. సరే సార్. ఆంటీ. ఏంటి బాబు, ఏంటి వెతుకుతున్నారు? ఆంటీ, అది నేను. చెప్పండి బాబు. మా జయ అత్త పనిచేస్తున్నట్టు బంగారి చెప్పింది. అదే ఒకసారి చూద్దామని వచ్చాను. చిన్న వయసులో చూశాను. ఆవిడ మొహం కూడా సరిగ్గా గుర్తులేదు. ఇప్పుడు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు ఆంటీ.